హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు మీరు చూస్తుంది వచ్చేసరికి సండే వ్లాగ్. ఇట్స్ ఎ నార్మల్ వ్లాగ్ అనమాట. అసలు రొటీన్ ఎలా ఉంటుంది అనేది షేర్ చేస్తాను. అండ్ యాక్చువల్లీ డైట్ కోసం అయితే కొందరు నాకు పర్సనల్గా కూడా మెసేజ్ అయితే చేశారు. సో డైట్ ఎట్లా ఫాలో అవుతున్నాం ఏంటి అన్నది ఈ వ్లాగ్లో అయితే చూద్దరు. సో నౌ లెట్స్ స్టార్ట్. What are we doing? వాట్ ఐఎమ్ డూయింగ్ చెప్పు. వాట్ ఐఎమ్ డూయింగ్ Psycho Kobe so to the rescue. ఓ Where ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? నీ పాలు తాగుతున్నా. పాలు తాగుతున్నావు నువ్వు? వీరు గారు డైట్ ఎలా సాగుతుంది? ఆ పొట్ల లోపలికి వెళ్ళడమే దానికి నిదర్శనం అనమాట. యాక్చువల్లీ తనేమో బరువు తగ్గుతా వస్తున్నాడు. నేను తన వెయిట్ని రీచ్ అవ్వడానికి వెళ్తా ఉన్నాను. నువ్వు తగ్గుతా ఉన్నావు. తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతత ఉంటుంది, అలా ఉంటుంది. కొద్ది కొద్దిగా పెరుగుతున్నావు, బట్ ఒకేసారి తగ్గుతావు. వెయిట్ పెరిగింది కానీ ఇంచ్ తగ్గుతుందేమో అనిపిస్తుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఆయిల్ కూడా మేము కంప్లీట్గా మారుద్దామని అయితే డిసైడ్ అయిపోయాం అనమాట. సో ఈ ప్యాకెట్ ఆయిల్స్ ఏవి కూడా మాకు అంత సేఫ్గా అయితే అనిపించట్లేదు. చూద్దాం, ఫస్ట్ 3 months కొంచెం స్ట్రిక్ట్గా చేసి చూద్దాం అనేసి ఈ చేంజ్ తీసుకుని వచ్చాము. ఇప్పుడు మనం మిల్లో ఆడిస్తే టేస్ట్ చేంజ్ అవుతుందంటారా? బయట చేంజ్ అవ్వచ్చు, చూడాలి మరి, అలవాటు పడాలి తప్పదు. ఇంకా హెల్దీ అంటే చాలా మంది అదే సజెస్ట్ చేస్తున్నారమ్మా. మరి లేకపోతే 1000 రూపీస్ అంతా పడుతుంది లీటర్, అలాగే మనకి 225 రూపీస్కి వేస్తున్నారంటే 225 కూడా కాదు, ఇంకా డిమార్ట్లోకి వెళ్తే 180 రూపీస్ కూడా వచ్చేస్తుంది అదే గ్రౌండ్ ఆయిల్. సో అందుకని ఆడించుకుందామని అనుకుంటున్నాము. సో ఇంకా ఇప్పటికి ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ప్రస్తుతానికి ఏంటంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని చెప్పేసి అవి తెచ్చుకుని అవి యూజ్ చేసాము. ఇప్పుడు వచ్చేసరికి ఇంకా డైరెక్ట్ ఆడించుకుందామని అయితే డిసైడ్ అయిపోయామన్నమాట. 10 kgs వచ్చి గ్రౌండ్ 10 kgs వచ్చి నువ్వులు చూద్దాం. దాని అప్డేట్ కూడా ఫర్దర్గా షేర్ చేస్తాం, యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది, డిఫరెన్స్ ఏంటి అని. మా మ్యాక్సిమం టైం అంతా కూడా మేము హాల్లో ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటాము. వర్క్ కానీ లేదంటే ఏదైనా చూడడం కానీ ఇక్కడ కూర్చుంటాం. కాకపోతే ఏంటంటే మాకు హాల్ సెంటర్లో ఫ్యాన్ ఉండడం వల్ల ఇక్కడికైతే గాలి అస్సలు రావడం లేదు. అండ్ సమ్మర్ కష్టాలు మామూలుగా ఉండవు కదా, ఇంకా ఇబ్బంది అయిపోతుంది. సో అందుకనే ఒక వస్తువుతో మా ఇంటిని అయితే అప్గ్రేడ్ చేసామన్నమాట. సో ఒక ఫ్యాన్ తీసుకోవడంతో నిజంగా ఈ ప్లేస్ అయితే చాలా కూల్ అయిపోయింది. సో ఇది అగారా రాయల్ 3D ఎయిర్ సర్క్యులేషన్ టవర్ ఫ్యాన్ అండి. సో ఇదైతే చాలా స్మార్ట్గా ఉంది. అండ్ యాజ్ వెల్ అస్సలు అది తిరుగుతున్నా కూడా చిన్న శబ్దం కూడా అయితే రావట్లేదు అనమాట. మంచి ప్రీమియం ఫినిష్తో పాటు లగ్జరీ లుక్ కూడా అయితే ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి కనిపిస్తున్నాయి కదా ఆప్షన్స్, ఇవన్నీ కూడా టచ్ ఆపరేటెడ్. అండ్ యాజ్ వెల్ పైన మనకి ఒక డిస్ప్లే కూడా అయితే ఇచ్చారు. ఇందులో విండ్ని 12 స్పీడ్ సెట్టింగ్స్ వరకు అయితే మార్చుకోవచ్చు, అంటే 1 to 12 అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ ఇందులో ఆసిలేషన్ హారిజంటల్ అండ్ వెర్టికల్ ఉంది. హారిజంటల్గా మనకి 30, 60, 90 degrees వరకు మార్చుకోవచ్చు. అండ్ వర్టికల్గా మనకి 50 to 90 degrees దగ్గర ఇదైతే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. యాజ్ వెల్ దీనికి ఒక మూన్ ల్యాంప్ వస్తుంది, అది మనకి 3 levels ఆఫ్ లైట్తో అయితే వస్తుంది. మనకి దీనికి ఒక పవర్ కార్డ్ అయితే ఇచ్చారనమాట. సో దాన్ని వచ్చేసరికి ఫ్యాన్ ఒక బేస్లో అయితే కనెక్ట్ చేసేసుకుని పవర్కి అయితే పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ చూసారు కదా లుక్ ఎంత బాగుందో. ఇది హారిజంటల్గా మనకి మూవ్ అవుతున్నప్పుడు యాజ్ వెల్ ఇది వర్టికల్గా కూడా టిల్ట్ అవుతుంది. దాంతో పాటు దీన్ని హారిజంటల్ అండ్ వర్టికల్గా కూడా ఎట్ ఏ టైం మనం మూవ్ చేసుకోవచ్చు. అందుకే ఇది మ్యాక్సిమం స్పేస్ని కవర్ చేసుకుంటూ మొత్తం ఎయిర్ అయితే సర్క్యులేట్ చేస్తుంది. అండ్ యాజ్ వెల్ ఏంటి అంటే దీన్ని మనం రిమోట్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. మనకి ఇచ్చిన ఆప్షన్స్తో పాటు ఎడిషనల్ ఆప్షన్స్ కూడా మనకి రిమోట్లో అయితే ఉంటాయి. రిమోట్లో మనకి బేసికలీ పవర్ బటన్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు స్పీడ్ సెట్టింగ్స్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు హారిజంటల్ ఆసిలేషన్ అండ్ యాజ్ వెల్ వర్టికల్గా కూడా మనం టిల్ట్ చేయొచ్చు. మూన్ లైట్ కూడా మనకి ఆప్షన్ అయితే ఇచ్చారు. దాంతోపాటు మనకి 5 different మోడ్స్ కూడా అయితే ఇచ్చారు. నార్మల్, న్యాచురల్, స్లీప్, మామ్ టు చైల్డ్ అండ్ ఎకో, ఇలా 5 different మోడ్స్తో కూడా దీన్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇందులో టైమర్ ఆప్షన్ కూడా ఉంది. మనం 8 hours వరకు టైమర్ సెట్ చేసుకున్నట్టయితే ఆ టైం అయిపోయాక ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. దాంతోపాటు ఇందులో మనకి పాజ్ బటన్ కూడా అయితే ఇచ్చారు. సో మనకి మూవ్ అవుతున్నప్పుడు పాజ్ చేసినట్టయితే అది ఉన్న యాంగిల్లో అలా ఉండిపోతుంది. మళ్ళీ తిరిగి పాజ్ బటన్ పైన క్లిక్ చేస్తే మూవ్ అవడం అయితే అవుతుందన్నమాట. రూమ్లో ఏసీ ఆన్లో ఉన్న ఒక్కొక్కసారి కార్నర్స్ అనేటివి మనకి అంత కూల్ అయితే అవ్వదు. ఈ ఫ్యాన్ ఎస్పెషల్లీ ఏసీ యొక్క ఎయిర్ని ఈవెన్గా రూమ్ అంతా డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది.
చూడడానికి ఇంతే ఉంది. దీని ఎయిర్ ఏమొస్తది అని అనుకుంటున్నారేమో. ఇది వచ్చేసరికి ఫస్ట్ స్పీడ్ సెట్టింగ్‌లో స్పీడ్ పెంచుతున్న కొలిది చూడండి ఎయిర్ ఎంత ఎక్కువ వస్తుందో. ఇది వచ్చేసరికి మనకి మిడ్ లెవెల్ అంటే 6లో అయితే పెట్టాను. అండ్ యాజ్ వెల్ 12లోకి పెట్టేసరికి ఇంకా గట్టిగా ఎయిర్ అయితే వస్తుందనమాట. బట్ నాయిస్ అయితే మాత్రం చాలా 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 తక్కువండి. అండ్ దీన్ని వచ్చేసరికి మనం క్లీనింగ్ చేసుకోవడం చాలా ఈజీ. కింద ఒక చిన్న స్క్రూ అయితే ఇచ్చారు. దాన్నైతే తీసేసినట్టయితే పైన ఇలా లాక్ ఆప్షన్ అయితే ఉంది. దాని ద్వారాగా మనం బయటకైతే డిస్మాంటిల్ అయితే చేసేయచ్చు. చేసి దీన్ని అయితే క్లీన్ చేసేయచ్చు. మేము కొత్తగానే తీసుకున్నాం కాబట్టి పెద్దగా డస్ట్ లేదు. అట్లీస్ట్ 15 డేస్ లేదంటే మంత్లీ వన్స్ అన్నది క్లీనింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. దీన్ని కంప్లీట్గా మనం డిస్మాంటిల్ అయితే చేసేయచ్చు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా మనకి బయటకైతే వచ్చేస్తుంది. నీట్గా క్లీన్ చేసుకుని రీఅసెంబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా కన్వీనియంట్గా ఎక్కడ కావాలితే అక్కడ మూవ్ చేసుకుంటూ మనమైతే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్నట్టయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. దీని లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ రిమోట్ యొక్క బ్యాటరీ కూడా మనం రీప్లేస్ అయితే చేసుకోవచ్చండి. జస్ట్ ఇలా కాయిన్తో తీస్తే సరిపోతుంది అనమాట. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డూ చెక్ ఇట్ అవుట్ అండ్ డెఫినెట్లీ ప్రతి ఇంటికి ఇదైతే యూజ్ అవుతుంది. ఈరోజు స్పెషల్ వచ్చేసరికి చికెన్ కర్రీ విత్ సాంబార్ విత్ లాట్స్ ఆఫ్ వెజెస్ అనమాట. ఎక్కువ వెజిటబుల్స్ వేసి అయితే పెట్టుకోబోతున్నాము. అండ్ అలాగే ఇంతకుముందు వెజిటబుల్స్ అనేసరికి వీరుగారు సాంబార్లో తినేవారు కాదు. బట్ నౌ వీ హ్యావ్ టు ఈట్ అనమాట. ఒక పక్కన సాంబార్కి వెజిటబుల్స్ అన్నీ మగ్గిస్తున్నాను. అండ్ మరో పక్కన చికెన్ కర్రీకి ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ అన్నీ రెడీగానే ఉన్నాయి. అండ్ సాంబార్కి చింతపండు అండ్ పప్పు కూడా రెడీ పెట్టేశాను. లేవలేదా లేకపోతే లేచి అడుగుని వెళ్ళిపోయావు? ఇవైతే బాగా ఉడికిపోయినాయి. చికెన్ కూడా మగ్గుతుందన్నమాట లైట్ లో ఫ్లేమ్లో. యాడ్ చేసేస్తాను. తోటిదా ఇదిగో ఎలా ఉంటారు? ఏరా నువ్వు మర్చిపోయావా? ఏం మర్చిపోయాను రా? చెప్పరా? ఈయన చూడు, మాట వినాలి. తమ్ముడు తిన్నగా బలం అవుతారు. తమ్ముడు తింటే బలం అవుతాడా? మరి నువ్వెందుకు తినవురా? బక్కోడ్లా ఉన్నావు. మాట విన్నరే. నువ్వు నా మాట విని చాలు. వినవా మాట? ఇది తమ్ముడు బువ్వ లక్కీ లక్కీ రైస్. అస్సలు తమ్ముడు బట్టలు కానీ ఈడి బట్టలు తమ్ముడికి వేస్తే మళ్ళీ ఈడు వేసుకోడు. పీకి నొక్కేస్తా. వద్దు బాబా నొక్కొద్దు. లక్కీ వెరీ స్ట్రాంగ్. తోలు తీతా. తోలు తీస్తా. లక్కీ పెడితే తోలు తీతా. ఓయ్ లక్కీ, బెండకాయ ఏంటి? వాడే అన్నాను బెండకాయని. పేస్ట్ తీతా. ఏం చేస్తా? పేస్ట్ తీస్తా. ఫేస్ తీసేస్తాడట. తీసేస్తా. లక్కీ నీకు ఎవరంటే ఇష్టం? డాడీ అమ్మ ఎండ్రి ఇష్టం. మరి తమ్ము బేబీస్ ఉంటారు. నీకు తమ్ము అంటే ఇష్టం లేదా? ఐ లైక్ ఇట్. యూ లైక్ ఇట్? నాకు ఐ లైక్ హిమ్. ఐ లైక్. యు లైక్ ఏటమ్మా వేషాలు పెట్టే పెట్టరా? ద 1 2 3. 1 yes 2 yes 3 yes. అయిపోయింది కదా? మై గాడ్ 5 hearts ఇచ్చాడు. What is it? Two colors. The colors blue, orange, green, orange, red. yes కరెక్ట్. యాక్చువల్లీ పిల్లలతో అండ్ యాజ్ వెల్ బిజినెస్ ఈ అన్నిటి వల్ల నాకు వ్లాగ్స్ అయితే ఫుల్ ప్లెజ్డ్గా చేయడం అస్సలు అవ్వడం లేదు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా నన్ను గుర్తు పెట్టుకుని అడుగుతూనే ఉంటున్నారు. అండ్ రెసిపీస్ని అయితే చాలా మిస్ అవుతున్నాను అంటున్నారు. ఈవెన్ నాకు కూడా అలాగే అనిపిస్తుందండి. గ్యాప్ అలా తీసుకుంటే తీసుకోవాలని అనిపిస్తుంది. మళ్ళీ ఇలా
ఎడిటింగ్ చేస్తుంటే చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి అన్నది చెప్పండి. మోస్ట్‌లీ చేద్దాము అని చాలా వ్లాగ్స్ నేను రికార్డ్ చేసుకున్నాను కానీ పోస్ట్ అయితే చేయలేకపోతున్నాననమాట. ఇది ఇంకా మా డైట్ ప్లేట్ అండి. ఎంతో కొంత ఫుడ్ పైన ఫోకస్ చేసినట్టయితే ఎలాగో వర్కౌట్స్ చేయడానికి టైం అయితే సెట్ అవ్వట్లేదు. అట్‌లీస్ట్ త్రూ ఫుడ్ అయినా సరే కొన్ని చేంజెస్ తీసుకురావాలని ఇలా అయితే ట్రై చేస్తున్నామనమాట. ఇంకా చెప్పాలంటే రైస్ క్వాంటిటీ చాలా తగ్గించుకోవాలి. బట్ మరీ అంత తగ్గించుకుంటే స్టార్టింగ్‌లోనే ఒక బెంగలాగా ఉంటుంది కదా! రైస్ అంటే మనకి బాగా ఒక ఎమోషన్ లాంటిది. అది లేకపోతే ఎన్ని తిన్నా నాకైతే కడుపు నిండినట్టయితే అనిపించదనమాట. సో, బేసికల్లీ రైస్ మన లైఫ్‌లో అలా ఇంటిగ్రేట్ అయిపోయి ఉంది. సో, ఇక్కడొచ్చేసరికి ఈరోజు సాంబార్ పెట్టాను అండ్ చికెన్ కర్రీ అండ్ యాజ్ వెల్ బగారా రైస్ లాగా అయితే చేశాననమాట. సో, అదే తింటున్నారు. అండ్ ఫర్దర్‌గా కూడా కొన్ని కొన్ని వ్లాగ్స్ మీకోసం అయితే వస్తాయి. తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను. అండ్ చిన్నోడొచ్చేసరికి అడపాదడపా షార్ట్స్‌లో అయితే కనిపిస్తున్నారు కదా! చూసారా? చూడలేదా? కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా నా సైడ్ నుండి ఎలాంటి వ్లాగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కూడా చెప్పండి. యాక్చువల్లీ ఇలా చూడ్డానికి లైఫ్ చాలా ఈజీగా, సింపుల్‌గా ఒకలా వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది కానీ, అంత ఈజీగా అయితే ఉండట్లేదండి. పిల్లలతో ఈ టైంలో బిజినెస్ ఇవన్నీ హ్యాండిల్ చేయడం అంటే మామూలుగా ఉండదు. ఒక పక్కన మాకైతే ఇంకా స్లీప్ రొటీన్ అనేది సెట్ అవ్వలేదనమాట. జనరల్లీ పిల్లలు చూడండి ఒక 3 మంత్స్‌కో, 6 మంత్స్‌కో సెట్ అయిపోతా ఉంటారు. బట్ మాకలా లేదు. బట్ అలా అని చెప్పేసి బిజినెస్ కూడా లైట్ తీసుకోలేము. ఎందుకంటే మా చేతిలో లేని అమౌంట్ చాలా అయితే ఇందులో ఇన్వెస్ట్ చేసేసామనమాట. సో, ఐ హ్యావ్ టు డూ ఇట్ అనమాట. సో, ఆ కంపల్షన్ అయితే ఉంది. సో, డెఫినెట్‌లీ మేము కూడా గివ్ అప్ ఇవ్వకుండా అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాము. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. Yellow. No. Is it orange? No. It's orange. Correct. Sorry. Which color is this? It's pink. Very good. Take it. No. The balloons. Shake అయిపోతుంది. The balloons. Pink. You like balloons? Yes, I like. Orange. Show it to Tamu. మొత్తానికి సక్సెస్ఫుల్గా లైవ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ వీరుగారు వచ్చేసరికి వర్కౌట్ ఇంట్లో ఉండి చేసే వర్కౌట్ అనమాట. యా జిమ్కి వెళ్ళాలంటే ఇన్ని పనులతో అయితే అస్సలు పాసిబిలిటీ లేదనమాట. ఒక పక్కనేమో పిల్లలతో అలాగా, ఇంకో పక్కనేమో ఇలాగా ఎదురుగా మొత్తం చూస్తున్నారు కదా ఈ గుట్టంతా. మొత్తం ఇవన్నీ ఫోల్డింగ్స్ వేసి ఈ నైట్కి మొత్తం అన్ని కూడా సెట్ చేసేసుకోవాలి. సో టైం చూస్తే ఆల్రెడీ 7 అయిపోయింది. సో ఇంకొక 2 అవర్స్లో మొత్తం ఇవన్నీ ర్యాప్ చేసేసి ఎక్కడెక్కడ సెట్ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. లేదంటే మొత్తం అయ్యోమయ్యో గందరగోళం. Sunday is not a fun day. It's a working day. మనకి హాలిడేస్ వర్కింగ్ డే, కాకపోతే కావాల్సినప్పుడు హాలిడే తీసుకోవచ్చు అంతే. డిఫరెన్స్ అదే అనమాట. అందరికీ సండే జాలీ డేలా ఉంటుంది. బట్ ఏంటంటే అందరికీ ఖాళీగా ఉంటుంది కాబట్టి సండే మేము ఎక్కువ ఎంగేజ్ అవుతూ ఉంటాము. దానివల్ల ఇలా ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే నచ్చినప్పుడు చేసుకోవచ్చు, లేకపోతే గ్యాప్ తీసుకోవచ్చు. అడుగు కలర్స్ ఏంటి అడుగు. Orange. Pink. ఓకే Pink colors. The balloons. So, తమ్ము కంటే ఒక బెలూన్ ఇవ్వా. don't worry. I have orange and pink. గివ్ ఆరెంజ్ ఇవి తమ్ముకి ఇవి. Pink and orange. The colors is pink. Cylinder. Uh-oh. It's danger. టేక్ ఇట్. Uh-oh. Oh, no. This one. Don't like it. Don't check. అలాగే ఇంట్లో ఆయిల్ ఒకటైతే చేంజ్ చేయబోతున్నాం అని చెప్పేసి అన్నాను కదా. సో ఆ ఆయిలే ఆడిస్తూ ఉన్నాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు ఫర్దర్గా అసలు ఆయిల్కి మేము ఎంత బడ్జెట్ పెట్టాం, అంటే మెటీరియల్ కొనడానికి ఎంత కొన్నాము, కొంటే ఎంత ఆయిల్ వచ్చింది అండ్ దానికి ఎంత అయింది, ఆ ప్రకారంగా అసలు ఆయిల్ కాస్ట్ మనకి ఎంత పడింది,
సో మ్యాక్సిమం ఎవరైతే హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారో ఈ రిఫైన్డ్ ఆయిల్స్, డబల్ ఫిల్టర్డ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే బేసికల్ నాట్ ఎట్ ఆల్ ఆయిల్స్ అండి. చాలా అన్‌హెల్తీ. దాని గురించి తెలిసే కొలిది కూడా ఇంకా చాలా భయమైతే వేస్తుందనమాట మాకైతే. సో నా వంతుగా నేను తెలుసుకున్నది ఖచ్చితంగా నలుగురికి తెలియాలని నేను కోరుకుంటున్నాను. సో ఫర్దర్ వ్లాగ్స్‌లో డెఫినెట్‌లీ దాని గురించి అయితే చెప్తాను. సో ఎంతమంది ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో కామెంట్స్‌లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్స్. బై. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.